అంటే ఉండేది మేము తప్ప ఇంకెవడం లేం ప్రతిపక్షంగా. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే. అది తప్పదు. అది గుర్తించిన తర్వాత న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ గుర్తించిన ఆ పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు. ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీ ఆటోమేటిక్లీ ఆ నాయకుడిని ఉన్నైతే ఎన్నుకుంటాడో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే. ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎప్పుడైతే హోదా ఈక తప్పదు, అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ మైక్ ఇవ్వాల్సిందే. అధికార పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రికి ఏ లెవెల్లో సమయం వస్తారో మైక్ ఇవ్వడానికి, నెక్స్ట్ సమయం ఇవ్వాల్సింది ప్రతిపక్ష నాయకుడికి. అప్పుడే ఇవన్నీ వినిపించగలుగుతాం. ఇప్పుడు నేను 1:40 సేపు నేను మాట్లాడగలిగాను. ఈ 1:40 సేపు నాకు ఇవ్వకుండా 10 నిమిషాల్లోనే నీ స్పీచ్ నువ్వు ముగించాలి. 175 మందిలో నువ్వు కూడా ఒకడివే. నీకు 174 మందికి సమయం ఇచ్చేది ఏ మాదిరిగా ఇస్తున్నానో నీకు కూడా అంతే సమయం ఇస్తాను అని నీకు కూడా చెప్పి 10 నిమిషాలు నువ్వు ముగించాలని అంటే నువ్వేం చెప్పగలుగుతావు? ఏ రకంగా ఈ సమస్యలన్నీ నువ్వు చూపించగలుగుతావు? ఏ రకంగా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతావు? ఏమీ చేయలేము. అప్పుడు అసెంబ్లీకి నువ్వు పోవడం వల్ల లాభం ఏంది? అసెంబ్లీకి మనం పోయేసరికి ప్రజల తరపున మనం మాట్లాడడానికి పోతున్నాము అన్న ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నాకు ప్రభుత్వం దృష్టికి వస్తాయి, అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. అలా మాట్లాడి ఇవ్వాలా. 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది. నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అనడమే ఆశ్చర్యం. అసెంబ్లీకి ఎందుకు రారన్న వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనేది 1.5 షేర్ మాత్రమే ఉంది. ఆ అధ్యక్షులు మాట్లాడిన మాటలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు? వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్ గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాన్ని 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాన్ని మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో, ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.